హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు జమ్ మెంటార్స్. ఈరోజు 20th జూలై 2026. సో ఇవాళకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అనేవి సాల్వ్ చేద్దాం, రైట్. అండ్ మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ కూడా, అందరూ ఆస్పిరెంట్స్ కూడా కృతజ్ఞతలు. ఇలాగే మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ మాపై ఉండాలి. అండ్ ఇప్పుడు కొత్తగా చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దయచేసి మీకు వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, రైట్. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ టుడే. ఫస్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ఇండియా ఏఐ మిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియా ఏఐ మిషన్కు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఆప్షన్స్ ఆర్: ఇట్ ఎయిమ్స్ టు స్ట్రెంగ్థెన్ ఇండియాస్ ఏఐ ఎకోసిస్టమ్. It supports the development of indigenous AI models. Which of the statements is or are correct? Okay, correct ఏది అని అడుగుతున్నారు, రైట్. సో ఇట్ ఎయిమ్స్ టు స్ట్రెంగ్థెన్ ఇండియాస్ ఏఐ ఎకోసిస్టమ్, కరెక్ట్ అండి. ఇట్ సపోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండైజినస్, స్వదేశీ విజ్ఞానం, స్వదేశీ ఏఐ మోడల్స్ని సపోర్ట్ చేస్తుంది, ఇది కూడా కరెక్ట్ కదా. సో ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2. Second question, the PM E-Drive scheme is mainly associated with. PM E-Drive పథకం ప్రధానంగా దేనికి సంబంధించింది? ఓకే అండి, E-Drive అంటే బై నేమ్ మనం చూడొచ్చు. సో ఎలక్ట్రికల్ PM E-Drive పథకం ప్రధానంగా దేనికి సంబంధించిందండి? ఆన్సర్ ఈస్ ఏ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించింది. సో PM E-Drive scheme promotes electric mobility by encouraging the adoption of electric vehicles, expanding charging infrastructure and reducing carbon emissions. So it supports India's transition to clean transportation అన్నమాట. ఓకే, PM E-Drive పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు మరియు కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా రూపొందించబడింది. వాట్ ఈస్ దట్? PM E-Drive స్కీమ్. ఓకే, PM E-Drive స్కీమ్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. కింది జతలను పరిశీలించండి. ఓకే, సో క్వశ్చన్ ఇలా ఇచ్చామన్నమాట. ఓకే, హౌ మెనీ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? హౌ మెనీ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? మనం ఈ స్టేట్మెంట్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్, నాట్ ట్రూ, ట్రూ. ఓకే, ఇలాంటి స్టేట్మెంట్స్, రైట్. ఫస్ట్ 1 by 1 చూద్దాం. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి? PM కుసుమ్ అనేది సోలరైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, దిస్ ఈజ్ కరెక్ట్. PM సూర్యఘర్ అనేది రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఆల్ ఓవర్ ఇండియా కదా. ముందు 1 crore హౌసెస్కి రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ అనేది అమర్చడానికి టార్గెట్గా పెట్టుకున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్, PM విశ్వకర్మ అండ్ ట్రెడిషనల్ ఆర్టిజాన్స్కి ఎంకరేజ్మెంట్ కోసం, వారి అభివృద్ధి కోసం కదండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో రైట్. సో ఆల్ ద 3 ఆర్ కరెక్ట్. సో దీనిలో ఆన్సర్ ఏంటి? 3 కూడా కరెక్టే. ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఇన్స్టిట్యూషన్ పబ్లిషెస్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్? ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ఈ క్వశ్చన్ గురించి మన స్టూడెంట్స్కి ఆల్రెడీ ఆన్సర్ తెలుసు. అండ్ ద ఆన్సర్ ఈజ్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ద వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, WIPO, విత్ సపోర్ట్ ఫ్రమ్ పార్ట్నర్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఇట్ ర్యాంక్స్ కంట్రీస్ బేస్డ్ ఆన్ ఇన్నోవేషన్ పర్ఫార్మెన్స్. ఓకే, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ ఏదైతే ఉందో WIPO, ఇది విడుదల చేస్తుందన్నమాట. ఇది దేశాల ఆవిష్కరణ సామర్థ్యాన్ని, ఇన్నోవేషన్ యొక్క ఆవిష్కరణ సామర్థ్యాన్ని కొలుస్తుంది. ఏంటండి? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, రైట్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్రీన్ హైడ్రోజన్. ఓకే, గ్రీన్ హైడ్రోజన్ ఇప్పుడు మనకి అన్ని న్యూస్ పేపర్స్లో ఇంపార్టెంట్ పాలసీ మేకింగ్, డెసిషన్ మేకింగ్లో గ్రీన్ హైడ్రోజన్ ఉంది కాబట్టి, బికాస్ కంట్రీస్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ ద రెన్యూబుల్ ఎనర్జీ. సో గ్రీన్ హైడ్రోజన్ అనేది ఇట్ ఈస్ ప్రొడ్యూస్ త్రూ ఎలక్ట్రాలిసిస్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, యూజింగ్ ద రెన్యూబుల్ ఎనర్జీ సచ్ యాజ్ సోలార్ ఆర్ విండ్ పవర్. ఓకే, సిన్స్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ నాట్ యూజ్డ్, నో కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎమిటెడ్ డ్యూరింగ్ ప్రొడక్షన్ అనమాట. ఓకే, సో గ్రీన్ హైడ్రోజన్ అనేది ఇది సోలార్ సిస్టమ్ లేదా విండ్ ఎనర్జీ వంటి రెన్యూబుల్ ఎనర్జీతో ఎలక్ట్రాలిసిస్ ద్వారా తయారు చేస్తారు. అది ఉత్పత్తి సమయంలో కార్బన్ డైఆక్సైడ్ విడుదల కాదు కాబట్టి ఇట్ ఈస్ అ సేఫ్, ఇట్ ఈస్ అ
క్లీన్ ఎనర్జీ అనమాట, రైట్, క్లీన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. 6th క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్స్ ద నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్? ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కదా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో రామ్సర్ ప్రాంతం కానిది ఏది అని అడిగాడు. కానిది ఏది అని అడిగాడు. సో ఓకే, రిమెంబర్ ఇట్, నాట్. సో ఇది బోల్డ్ లెటర్స్లో నాట్ అని పెట్టాం, కానీ ఎగ్జామ్లో బోల్డ్ లెటర్స్ పెట్టు కదండి. సో మనమే జాగ్రత్తగా నాట్ అని ఉందా అని చూసుకోవాలి. ఓకే. 7th క్వశ్చన్, రామ్సర్ సైట్ కానిది ఏది? 1 by 1 చూద్దాం. చిల్కా లేక్, ఎస్, ఇట్ ఈస్ అ రామ్సర్ సైట్. కియోలాడియో నేషనల్ పార్క్స్ అనేది కూడా అది నేషనల్ సైట్. ఊలర్ లేక్ అనేది నేషనల్ రామ్సర్ సైట్. అండ్ గిర్ నేషనల్ పార్క్ అనేది కాదు, రైట్. సో గిర్ జాతీయ ఉద్యానవనం అనేది ఇది ఏషియాటిక్ సింహాలకు ప్రసిద్ధి అనమాట. గిర్ నేషనల్ ఈజ్ ఫేమస్ ఫర్ ఏషియాటిక్ లైన్, బట్ ఈజ్ నాట్ ఎ రామ్సర్ సైట్. చిల్కా అనేది, నెక్స్ట్ కియోలాడియో నేషనల్ పార్కు, ఊలర్ లేక్ అనేవి డెసిగ్నేటెడ్ రామ్సర్ వెట్ ల్యాండ్స్. ఇవన్నీ కూడా డెసిగ్నేటెడ్ రామ్సర్ ప్రాంతాలు. ఓకే. 8th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం అధికరణం 21 గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఓకే. నెక్స్ట్, ఓకే, ఇట్ గ్యారంటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ టు ఇండియన్ సిటిజన్స్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఓకే, దీనిలో కరెక్ట్ ఆన్సర్ చూడండి ఒక సిస్టర్. మనం ఏవేవి కరెక్ట్? 1 only, 2 only, both 1 and 2, and neither 1 or not 2. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇట్ గ్యారంటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. కరెక్ట్ కదా. రాజ్యాంగంలో అధికరణం అనేది ఆర్టికల్ 21 అనేది జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛను ప్రతి వ్యక్తికి కల్పిస్తుంది. ఇది కేవలం భారతీయ పౌరులకు మాత్రమే కాదు. ఇక్కడ ఓన్లీ అని ఇచ్చాడు కదా, అందరికీ కూడా, విదేశీయులకు కూడా, ఇండియాలో నివసిస్తున్న విదేశీయులకు కూడా. ఇట్ ఈస్ అవైలబుల్ నాట్ ఓన్లీ టు ఇండియన్ సిటిజన్స్. ఓకే. ఇట్స్ గ్యారంటీస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ టు ఎవ్రీ పర్సన్ ఇంక్లూడింగ్ ఫారినర్స్ కదా, ఇంక్లూడింగ్ ఫారినర్స్. ఓకే. దేర్ ఫోర్ ఈ స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్ కదా, రైట్. 1 only is the right answer. 9th question, the Financial Stability and Development Council FSDC is chaired by. ఓకే, ఎవరండి? ఆర్బీఐ గవర్నర్ కదండి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది అధ్యక్షత వహించేది ఎవరు? ఆర్బీఐ యొక్క గవర్నర్. సో ఎఫ్ఎస్డిసి అనేది ఎప్పుడు స్టార్ట్ చేయబడింది? ఎఫ్ఎస్డిసి అనేది స్టార్ట్ చేయబడింది ఎప్పుడండి? 2010లో స్టార్ట్ చేయబడింది. ఇట్ ఈస్ చైర్డ్ బై ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. ఓకే. సో ఎఫ్ఎస్డిసి అనేది ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షత వహించేది ఎవరండి? యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. ఓకే, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. కేంద్ర ఆర్థిక మంత్రి దీనికి అధ్యక్షత వహిస్తారు. ఇది దేశ ఆర్థిక స్థిరత్వం మరియు నియంత్రణ సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఓకే. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2010 అండ్ ఇట్ ఈస్ చైర్డ్ బై ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ and it promotes financial stability and inter-regulatory coordination. Okay. Next question. Consider the following organizations: IMF, World Bank, Asian Development Bank. Okay. Which of the above provides development finance to member countries? Development finance అనేది ఎవరికి కల్పిస్తుంది? ఓకే. Provide development finance to member countries. ఎవరు కనిపిస్తున్నాయి? ఓకే. ఎవరెవరు చేస్తారండి మెంబర్ కంట్రీస్కి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ అనేవి? ఐఎంఎఫ్ చేస్తుందా? ఎస్. వరల్డ్ బ్యాంక్ చేస్తుందా? ఆబ్వియస్లీ ఎస్. అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అది కూడా వాటి మెంబర్ కంట్రీస్కి డెవలప్మెంట్ ఫైనాన్స్ అనేది చేస్తుంది, ఫండ్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్, విత్ రెఫరెన్సెస్ టు ద